వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారిని మీరు ఒకసారి కలవండి. మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్ ఉన్నా దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటున్న నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫండ్స్ కేసీటీ ఉండొద్దు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటన్నిటికి కూడా అనుకుంటున్నాం. మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి. భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు, నేను పదే పదే చెప్తున్న పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి. ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు విధానాలు మేము తీసుకొస్తాము, అమలు చేసే బాధ్యత మీది. ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది. మేము పాలసీ మేకర్స్ మాత్రమే. మీకేం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పుష్ చేయండి. ఆ పాలసీని అడాప్ట్ చేసుకొని వితిన్ డేస్లో గవర్నమెంట్ వాటికి అనుమతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ నిరుద్యోగ యువకులే కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత పెరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి.